ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటే ఐడియాస్ ఇస్తాడు, ఇమేజెస్ ని క్రియేట్ చేస్తాడు, వీడియోస్ ని ఎడిట్ చేస్తాడు, వెబ్సైట్స్ కూడా బిల్డ్ చేస్తాడు, అది కూడా సెకండ్స్ లో. ఇది మ్యాజిక్ కాదు, ఏఐ పవర్ టూల్స్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 7 టైప్స్ ఆఫ్ టూల్స్ ని చూపిస్తాను. ఎలా యూజ్ అవుతాయో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరెందుకు లేట్, వచ్చేసేయండి. ఫస్ట్ వన్, ఏఐ టూల్స్ ఫర్ ఐడియాస్. కొన్నిసార్లు మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఐడియాస్ రాకపోవడం. కరెక్ట్ టైంకి మన బ్రెయిన్ కూడా మనకి హ్యాండ్ ఇచ్చేస్తుంది. బ్రెయిన్ ఒక ఇన్నర్ వాయిస్, లోడింగ్ లోడింగ్ లోడింగ్, బట్ ఐడియా నాట్ ఫౌండ్. ఇలాంటి టైంలో మనకి ఏఐ టూల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ 3 టూల్స్ వాడితే, ఫస్ట్ వన్ ChatGPT, సెకండ్ వన్ క్లౌడ్, అండ్ థర్డ్ వన్ పర్ప్లెక్సిటీ. మీకు కంటెంట్ ఐడియాస్, ప్రాజెక్ట్ ఐడియాస్, రీసెర్చ్ ఐడియాస్ సెకండ్లో జనరేట్ చేస్తుంది. ఇది మన ఐడియాస్కి బెస్ట్ అన్నమాట. మీరు ఇమాజిన్ చేసింది ఏఐ వెంటనే డ్రా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏఐ టూల్స్ ఫర్ ఇమేజెస్. మీరు ఒక టెక్స్ట్ టైప్ చేస్తే చాలు, ఏఐ ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. డ్రాయింగ్ రాకపోయినా పర్లేదు, ఆర్టిస్ట్ అవ్వలేమా మన ఏఐ ఉండగా. ఈ 3 టూల్స్ వాడండి. ఐడియా మీది, డ్రాయింగ్ ఏఐది. అవేంటో కాదు, ఫస్ట్ వన్ DALL-E, అండ్ సెకండ్ వన్ లియోనార్డో ఏఐ, అండ్ థర్డ్ వన్ మిడ్ జర్నీ. మన ఇమాజినేషన్కి లిమిట్ ఎలా లేదో అలానే మన ఏఐ కూడా లిమిట్ లేకుండా మనకి నచ్చినట్టు ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. సో మనకి ఒక టెక్స్ట్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మన ఇమేజెస్ని మనం జనరేట్ చేయొచ్చు. ఈ 3 టూల్స్ వాడండి, మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. అసైన్మెంట్స్ స్టార్ట్ చేయాలి, కానీ రాయాలంటే చాలా కష్టం. రాయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ కదా మనకి. ఇప్పుడు ఏఐ ఫర్ రైటింగ్, మెయిల్స్, యాడ్స్, క్యాప్షన్, బ్లాగ్స్, వీటన్నిటికీ ఒకటే ఆప్షన్ ఏఐ. మనకి రాయడం చాలా ఫాస్ట్ అవుతుంది. ఈ 3 టూల్స్ వాడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. ఫస్ట్ వన్ జాస్పర్, సెకండ్ వన్ రైటర్ సోనీ, అండ్ థర్డ్ వన్ రైటర్. మీరు టాపిక్ టైప్ చేస్తే చాలు, మీకు ఏఐ ఫుల్గా కంటెంట్ రెడీ చేసిస్తుంది. మీరు శ్రమ పడాల్సిన అవసరమే లేదు, ఒక క్లిక్ చాలు మన కంటెంట్ రెడీ అవ్వడానికి. యాక్చువల్లీ ఇది ఒక కంటెంట్ క్రియేటర్స్కి, రైటర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డిజైన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, ఒక లైన్ టైప్ చేస్తే డిజైన్ రెడీ అవుతుంది. ఈ టూల్స్ హెల్ప్ చేస్తే మనకి తప్పకుండా సెకండ్స్ లో జనరేట్ చేయొచ్చు మన డిజైన్ ని. సోషల్ మీడియా పోస్ట్ క్రియేట్ చేయాలా, పోనీ థంబ్నైల్ క్రియేట్ చేయాలా, పోస్టర్ డిజైన్ చేయాలా, ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ మన ఏఐ. కొన్నిసార్లు మనకి కలర్స్ చూస్ చేయడం, ఫాంట్ సెలెక్ట్ చేయడం కన్ఫ్యూజన్ కదా, ఏఐ టూల్స్ దగ్గర సొల్యూషన్ ఉంది. మన కన్ఫ్యూజన్ లెవెల్ 100 అయితే ఏఐ క్లారిటీ లెవెల్ 1000%. సో హ్యూమన్ డిజైనింగ్ వర్సెస్ ఏఐ డిజైనింగ్. ఫస్ట్ వన్ క్లిప్ డ్రాప్, సెకండ్ వన్ డిజైనిఫై, అండ్ థర్డ్ వన్ మైక్రోసాఫ్ట్ డిజైనర్. కాఫీ తాగే గ్యాప్ లో వెబ్సైట్స్ ని బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏఐ టూల్స్ ఫర్ వెబ్సైట్స్ క్రియేట్ చేయాలంటే కోడింగ్ కావాలి, కోడింగ్ రావాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే కోడింగ్ ని ఆర్గనైజ్ చేసుకోవాలి, ఫైల్స్ ని స్ట్రక్చర్ ఫార్మాట్ లో నీట్ గా అరేంజ్ చేసుకోవాలి, రన్ చేయాలి, ఎర్రర్స్ ని డీబగ్ చేయాలి. ఇట్స్ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఈ ఏఐ టూల్స్ వాడితే కోడింగ్ కూడా అవసరం లేకుండానే వెబ్సైట్స్ ని క్రియేట్ చేసేయచ్చు. మీరు ఐడియా ఇవ్వండి బాస్, ఆటోమేటిక్గా మీ పని ఏఐ చూసుకుంటుంది. ఈ 3 టూల్స్ వాడండి, మీకు తప్పకుండా వెబ్సైట్స్ని పెంచడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ వన్ ఫామర్, సెకండ్ వన్ డ్యూరబుల్, అండ్ థర్డ్ వన్ ల్యాండింగ్ సైట్. ఈ ఎడిటింగ్లో స్ట్రగుల్ అవుతున్నారా? అలాంటి వాళ్ళకి ఏఐ టూల్స్ గేమ్ చేంజర్ లాంటిది. మీరు ఐడియా ఇవ్వండి చాలు, ఏఐ ఆటోమేటిక్గా మీ వీడియోని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఏఐ టూల్స్ ఫర్ వీడియోస్ చూసేద్దాం. వీడియో ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. కానీ ఈ టూల్స్ వాడితే మీకు మినిట్స్లో వీడియో జనరేట్ అయిపోతుంది. ఈ 3 టూల్స్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి వీడియో ఎడిట్ చేయడానికి. అవేంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ క్లాప్, అండ్ సెకండ్ వన్ ఓపస్, అండ్ థర్డ్ వన్ హేజిన్. ఇందులో మీకు ఒక సీక్రెట్ చెప్తా. ఇందులో లాంగ్ వీడియోని షార్ట్ వీడియోగా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు, షార్ట్ క్లిప్స్ని జనరేట్ చేయొచ్చు. ఈజీగా కన్వర్ట్ చేయడం చాలా సింపుల్. ఏఐ అవతార్స్ని క్రియేట్ చేయడం, ఆటోమేటిక్ ఎడిటింగ్, ఇవన్నీ. మీకు వీడియో జనరేట్ చేయాలంటే ఎడిటరే అవసరం లేదు, మన ఏఐ టూల్స్ ఉండగా ఎడిటర్తో పని ఏంటి? రోజు ఒకటే పని మళ్ళీ మళ్ళీ చేయడానికి బోర్ అనిపిస్తుందా? అయితే మీరు ఈ టూల్స్ వాడితే మీకు ఆటోమేటిక్గా మీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఏఐ టూల్స్ ఫర్ ఆటోమేషన్. మీరు ఏ పని చేయకపోయినా పని కంప్లీట్ అయితే ఎలా అనిపిస్తుంది? రోజు రిపీట్ అయ్యే పనులు చాలానే ఉంటాయి మన వర్క్ లైఫే. ఈమెయిల్స్ని సెండ్ చేయాలి, డేటా ట్రాన్స్ఫర్, నోటిఫికేషన్,
ఎక్సెట్రా. చాలా పని వర్క్ లైఫ్లో ఉంటుంది. ఈ టూల్స్ వాడితే మీరు వర్క్ చేయకపోయినా పర్లేదు, ఆటోమేటిక్గా మీ వర్క్ని ఏఐ కంప్లీట్ చేస్తుంది. ఈ 3 టూల్స్ వాడండి, సింపుల్ అయిపోతుంది మీ వర్క్ని. ఫస్ట్ వన్ జాపియర్, సెకండ్ వన్ మేక్, అండ్ థర్డ్ వన్ బర్డే. మీరు పని చేయకపోయినా పర్లేదు, ఏఐ ఆటోమేటికలీ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. మీరు రిలాక్స్ అవ్వండి చాలు, ఏఐ బ్యాక్గ్రౌండ్లో మీ వర్క్ని కంప్లీట్ చేస్తుంది. ఏఐ టూల్స్ మన థింగ్స్ని చేంజ్ చేస్తున్నాయి. సో సింపుల్గా ఈజీగా అయిపోతుంది మీ వర్క్ని, మన స్పీడ్ని డబుల్ చేస్తుంది. ఈ టూల్స్ వాడితే మాన్యువల్ వర్క్, మోర్ క్రియేటివిటీ, మోర్ ప్రొడక్టివిటీ. వాటిని యూజ్ చేయడం నేర్చుకుంటే మీ పని చాలా ఈజీ అవుతుంది. ఏఐ మన లైఫ్ని చాలా ఈజీ చేస్తుంది. ఇది లేజీ కాదు, స్మార్ట్ వర్క్. అండ్ సింపుల్గా చెప్పాలంటే మల్టీ టాస్కింగ్ లాంటిది. ఏఐ టూల్స్ని రైట్ వేలో వాడితే మీ పని స్పీడ్ మాత్రమే కాదు, మీ కాన్ఫిడెన్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది కేవలం టూల్స్ గురించి మాత్రమే కాదు, మీరు పని చేసే విధానం గురించి. ఇవాళ చిన్నగా స్టార్ట్ చేస్తే రేపు పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుంది మన వర్క్లో. ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా యూస్ఫుల్ కంటెంట్ కోసం ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.